నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విద్యా సంబరాల్లో భాగంగా జెడ్పీహెచ్ఎస్ బాలుర బాలికల పాఠశాల ఉపాధ్యాయుల విస్తృత ప్రచారం. మంత్రి రాజకీయ శిక్షణ తరగతులకు తరలివెళ్లిన కేసీఆర్ కు టీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం. 120 కార్లలో కాన్వాయ్తో మంత్రికి వెళ్లిన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. మంత్రి శ్రీధర్ బాబుపై మృత్యుంజయం వ్యాఖ్యలను ఖండించిన మాజీ జెడ్పీటీసీ. పెద్దపల్లి కమ్మరివాడ వెళ్లే దారిలో ఇంటిపై ఒరిగిన విద్యుత్ స్తంభం, విద్యుత్ అధికారులు పట్టించుకోవాలని స్థానికుల విన్నపం. ప్రభుత్వ విప్ ఆరపల్లి మోహన్ జన్మదినం సందర్భంగా స్ఫూర్తి వికలాంగుల కేంద్రంలో బ్రెడ్ పళ్ల పంపిణీ. వెలుగటూరు మండలం రాజారాంపల్లికి చెందిన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ జవాన్ మృతి, సొంత గ్రామానికి మృతదేహం. పెద్ద కలవల వద్ద టీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ ఘన స్వాగతం, బైక్ ర్యాలీ. ముఖ్యమంత్రి కిరణ్ తెలంగాణ వ్యతిరేకి, ఎంపీ వివేక్ ఆరోపణ. పాలితంలో మంచినీటి బావి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకని, ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందని అధిష్టానానికి తప్పుడు నివేదిక ఇస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్నారని స్థానిక ఎంపీ వివేక్ ఆరోపించారు. మంత్రిలో జరిగే టీఆర్ఎస్ శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంపీకి మండలంలోని పెద్దకల్లల వద్ద గురువారం టీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మంత్రిలో జరిగే టీఆర్ఎస్ శిక్షణ తరగతుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న పెద్దపల్లి ఎంపీ వివేక్ కు గురువారం మధ్యాహ్నం మండలంలోని పెద్దకల్లల గ్రామం వద్ద టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎంపీకి పార్టీ కండువాతో పూలమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వివేక్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకని, తెలంగాణ వాదం లేదని, ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందని కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు పంపిస్తూ ప్రత్యేక రాష్ట్రాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అన్ని పార్టీల నాయకుల్లో తెలంగాణ వాదం ఉన్నా సీమాంధ్ర నాయకుల ప్రభావం వల్ల బయటకు రావడం లేదన్నారు. తెలంగాణ కోసం 1200 మంది బలిదానం చేసుకున్న కాంగ్రెస్ సర్కారు కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. అందరూ కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు తెలంగాణ దారి తీసుకునేది అవసరం. టీఆర్ఎస్ పార్టీ ఏకైక లక్ష్యము తెలంగాణ సాధించుకోవడానికి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ, తెలంగాణలోని 3,90,00,000 మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటున్నారని, ఈ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల నాయకులు ఒకే తాటిపైకి వచ్చి రాష్ట్ర సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మన తెలంగాణలో దాదాపు 3,90,00,000 మందికి ఉన్న ఆశ మనం తెలంగాణ రావాలని. అన్ని పొలిటికల్ పార్టీస్ ఎన్ని చేసినా కూడా ప్రజల తీర్పుని మనం ఎట్టి పరిస్థితుల్లో రెస్పెక్ట్ ఇచ్చే అవసరం ఉన్నది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు సి సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు వేముల రామూర్తి, నాయకులు ఆడెప్ సుధాకర్, హాజీ పురుషోత్తం, ఎరకల రమేష్, పడాల సతీష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మండలంలోని పాలితం గ్రామంలో 2,50,000 రూపాయల వ్యయంతో తలపెట్టిన మంచినీటి బావి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. మండలంలోని పాలితం గ్రామంలో 2,50,000 రూపాయల వ్యయంతో తలపెట్టిన మంచినీటి బావి నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే విజయరమణారావు గురువారం ఉదయం శంకుస్థాపన చేశారు. గ్రామంలో శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారం కోసం బావి నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. అలాగే గ్రామంలో మౌలిక సౌకర్యాల కల్పన కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. బీఆర్జీఎఫ్ నిధుల నుండి పాలితం గ్రామానికి మరి కొత్తగా న్యూ ఓపెన్ వెల్ మంజూరుకు 2.5 లక్షల రూపాయలను మంజూరు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు పెద్ది అశోక్, వెలిచాల రాజయ్య, శ్రీనివాస్, తోడేటి రవీందర్, సంతోష్, నగేష్, రాజయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం రోజున మంత్రిలో జరిగే టీఆర్ఎస్ రాజకీయ శిక్షణ తరగతులకు బయలుదేరారు. ఈ సందర్భంగా స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మంత్రికి వెళ్తూ కేసీఆర్ స్థానిక లారీ ఓనర్స్ అసోసియేషన్ వద్ద ఆగారు. ఆయనకు లారీ ఓనర్స్ ఘన స్వాగతం పలికారు. మంత్రిలో గురువారం జరిగిన టీఆర్ఎస్ రాజకీయ శిక్షణ తరగతులకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెళ్తూ పెద్దపల్లిలో లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద ఆగారు. కేసీఆర్తో పాటుగా ఎంపీ వివేక్ అసోసియేషన్లోకి వెళ్లగా వారికి లారీ ఓనర్స్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాఘవపూర్ దర్గా పునర్నిర్మాణానికి సంబంధించి ముస్లిం మైనార్టీలు కేసీఆర్కు వినతిపత్రం అందించగా ఎంపీ వివేక్ నిధుల మంజూరీకి హామీ ఇచ్చారు. పెద్దపల్లి నుండి శాంతినగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీదుగా భారీ కాన్వాయ్తో కేసీఆర్ మంత్రికి తరలి వెళ్లారు. అనంతరం లారీ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో టీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
రాఘవపూర్లో దర్గా నిర్మాణ పనుల కోసం కేసీఆర్ ఎంపీ వివేక్ ద్వారా ఎంపీ నిధులు అందించడానికి హామీ ఇచ్చారని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో మెంబర్ సి సత్యనారాయణ రెడ్డి తెలిపారు. పెద్దపల్లి ఎంపీ వివేక్ గారు, అదేవిధంగా మరి నాగర్ కర్నూలు ఎంపీ మందా జగన్నాథం కానీ, బెల్లంపల్లి నుండి వినోద్ కానీ, మరి అనేక మంది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడం ఒక గొప్ప పరిణామం. తెలంగాణ కోసం మనందరం కూడా ఒకటే. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు వేముల రామూర్తి, హాజీ, షేక్ అబ్దుల్ బారీ, శైలేంద్ర కుమ్రయ్య, పుల్లూరి లక్ష్మీనారాయణ, పోతని పురుషోత్తం తదితరులు పాల్గొనగా వీరి వెంట లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఠాకూర్ రాజారాం సింగ్, జంబూబాయ్ తదితరులు ఉన్నారు. మంత్రిలో గురువారం జరిగిన టీఆర్ఎస్ రాజకీయ శిక్షణ తరగతులకు కేసీఆర్ హాజరవుతున్న క్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆయన ఘన స్వాగతం పలకడానికి దుబ్బపల్లి వరకు వెళ్లారు. పెద్దపల్లి నుండి సుమారు 120 వాహనాల్లో కార్యకర్తలు మంత్రికి వెళ్తున్నట్టు నియోజకవర్గ ఇన్ఛార్జి తెలిపారు. మంత్రిలో గురువారం జరిగిన టీఆర్ఎస్ రాజకీయ శిక్షణ తరగతులకు పెద్దపల్లి నుండి సుమారు 120 కార్లలో పలువురు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తరలి వెళ్లారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్దపల్లి పట్టణంలో కార్లతో ఊరేగింపు నిర్వహించి కేసీఆర్కు స్వాగతం పలకడానికి దుబ్బపల్లికి వెళ్లారు. అక్కడి నుండి కాన్వాయ్తో మంత్రికి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు రాజకీయ పటిష్టత ప్రక్రియ అవసరమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారని, ఈ దిశలో కార్యకర్తలను సన్నద్ధం చేయడానికి మంత్రిలో నిర్వహించే రాజకీయ శిక్షణ తరగతులకు 120 కార్లలో వెళ్తున్నట్టు టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన వెంట ఎం సత్యనారాయణ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వం ఉన్నప్పుడే రాష్ట్రం సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ నుండి సుమారు ఒక 120 కార్లతో మా ప్రియతమ నాయకుడిని వారిని స్వాగతిస్తూ అలాగే మంత్రి కాన్స్టిట్యున్సీ వరకు, మంత్రి పట్టణం వరకు వెళ్లడం జరుగుతూ ఉంది. జిల్లా అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబుపై కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మృత్యుంజయం అవినీతి ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ జెడ్పీటీసీ ఈర్ల కుమ్రయ్య అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెద్దపల్లిలోని ఐబీ అతిథి గృహంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం నిర్వహించింది. జిల్లాకు చెందిన మంత్రి శ్రీధర్ బాబుపై డీసీసీ అధికార ప్రతినిధి మృత్యుంజయం అవినీతి ఆరోపణలు చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక మృత్యుంజయం అనవసర అసత్య ఆరోపణలు చేస్తున్నారని, 1983 నుండి ఇప్పటి వరకు పలు పార్టీలు మార్చిన ఘనత మృత్యుంజయంకు ఉందని, గతంలో గ్యాస్ డీలర్షిప్లు ఇప్పిస్తానని మృత్యుంజయం పలువురిని మోసం చేశాడని, అతను శ్రీధర్ బాబుపై ఆరోపణలు చేస్తే సహించమని మాజీ జెడ్పీటీసీ ఈర్ల కుమ్రయ్య అన్నారు. మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారి మీద నిన్న కట్క మృత్యుంజయం గారు ఆరోపణలు చేయడం జరిగింది. వాస్తవంగా శ్రీధర్ బాబు గారి ఎదుగుదలను చూసి ఓర్వలేకనే మృత్యుంజయం గారు, వారి అంచెల బృందం ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంది. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ వైసీసీ నాయకులు సురేష్ గౌడ్, నల్లగొండ కుమార్, కల్వల తిరుపతి, కడాల శ్రీనివాస్, రామ్మూర్తి, సంపత్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.